మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉంటాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కలిపెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయకాలం చూడని బిడ్డలు ఎంతో మంది రాత్రి కాలం నిద్రలోనే ఈ లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకొని వెళ్ళిపోయినా కానీ దేవుడు తన ఉచితమైన కృప చేత నిన్ను నన్ను జ్ఞాపకము చేసుకుంటూ మనల్ని సజీవ లెక్కలు పెడుతూ మనకు దేవుడు సమయాన్ని ఇస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రక్షణ పొందుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. మనం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో మనము దేవుని సన్నిధిలో మనల్ని మనం కనపరుచుకొని మన పాపంలో ఒప్పుకున్నప్పుడు దేవాది దేవుడు మన పాపంలో క్షమిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకుంటూ, అలాగే దేవుడు ఇంతవరకు కాపాడిన విధానాన్ని జ్ఞాపకము చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, సృష్టికర్త అయిన దేవాది దేవుడు మనందరినీ కూడా ఎల్లప్పుడూ కూడా చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన కను దృష్టి నుంచి ఎవరు కూడా తప్పుకోలేము అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. యేసయ్య ప్రతి హృదయకాలం మనల్ని చూస్తూ మనల్ని సజీవులకి పెడుతూ మనల్ని కాపాడుతూ మనందరినీ కూడా పోషిస్తున్న దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మహిమపరుస్తూ దేవుని గణపరిచి దేవుని చిత్తంలో మనం అందరం కూడా జీవించాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. హృదయ కాలం యెషయా రాసిన గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 27వ వచనం నుంచి 31వ వచనం వరకు వాక్య భాగాన్ని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలైన మన మార్గాలన్నీ కూడా మనం ఎక్కడికి వెళ్తున్నాము, ఏం చేస్తున్నాము, మనం అన్ని విషయాలలో మనం ఏం చేస్తున్నామో సమస్తము దేవునికి తెలుసు అనే సత్యం అందరం జ్ఞాపకం చేసుకోవాలి. మనుషులను మోసపరచవచ్చు, కుటుంబ సభ్యులను మోసపరచవచ్చు, అనేకులను మనం మోసపరచవచ్చు, కానీ దేవుని కను దృష్టి నుంచి దేవుని దృష్టి నుంచి మనం తప్పించుకోలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే నిత్యము మనల్ని గమనిస్తున్నాడు దేవాది దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనల్ని చూస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని మహిమపరిచి దేవుని గణపరిచే బిడ్డలుగా జీవించాలని తెలియజేస్తా ఉన్నారు. హృదయ కల వాక్య భాగంలోకి వెళ్దాము. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 27వ వచనం చూసినట్టయితే, యాకోబు నా మార్గంలో యెహోవాకు మరుగై ఉన్నదని, నా న్యాయములు దేవుని దృష్టికి కనబడలేదని నువ్వు ఎలా అనుచున్నావు? ఇజ్రాయేలు నీవు ఎలాగా చెప్పుచున్నావు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి తెలియని మార్గం అనేది ఏది కూడా లేదు. మనల్ని తల్లి గర్భంలో రూపాంతరం ముందుకే యేసయ్య మనల్ని చూశాడు. ఈ లోకానికి యేసయ్య మనల్ని పంపించాడు. కొన్ని దినాలు ఇక్కడ జీవించడానికి ఒక యాత్రా జీవితంలో మనం యాత్రికులుగా ఈ లోకానికి వచ్చి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కనుదృష్టి నుంచి మనం ఎవరం కూడా తప్పుకోలేము. ఇజ్రాయిలు అనగానే మరి ఇజ్రాయిల్తో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు, యాకోబుతో మాట్లాడుతూ ఉన్నాడు దేవాది దేవుడు. మరి దేవుని కనుదృష్టి నుంచి మనం ఏదైనా కూడా మరుగైనది దేవుడు మనల్ని చూస్తలేడని మనం ఎప్పుడు కూడా అనుకోకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా న్యాయం దేవుని దృష్టికి కనబడలేదని అని నీవు ఎలా అనుచున్నావు? ఇజ్రాయేలు నువ్వు ఇలా చెప్పుచున్నావు? నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూగంతుల వరకు సృజించిన యెహోవా నిత్యుడైన దేవుడు, ఆయన సొమ్మశీలు అలయుడు అనే మాట గుర్తు చేసుకోలేవు అనే మాట జ్ఞాపకం చేసి, ఆయనకు జ్ఞానము శోధించుటకు అసాధ్యము. దేవునికి సమస్తము తెలుసు. మనం కూర్చుంటా లేచుంటా మన నోటికి మాట రాకముందే దేవాది దేవునికి సమస్తము తెలుసు అనే సత్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనం ఎక్కడ ఉన్నా ఏ ప్రాంతంలో నివసిస్తున్నా కానీ దేవుని కన్ను దృష్టి నుంచి మనం తప్పించుకోలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూగదంతంతుల వరకు సృజించిన యెహోవా నిత్యుడు దేవుడు, ఆయన సొమ్మశీలుడు అలయ్యడు, ఆయన జ్ఞానము శోధించుటకు అసాధ్యము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, దేవుని యొక్క జ్ఞానము మరి శోధించుట అసాధ్యం. అదే ఎందుకంటే సృష్టికర్త అయిన దేవాది దేవుడు, మనల్ని నిర్మించిన దేవాది దేవుడు, భూమి ఆకాశం సృజించిన దేవాది దేవుడు, సమస్తము చేసిన దేవుడు అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. 90వ కీర్తన చూస్తున్నట్టయితే 90వ కీర్తన 2వ వచనం చూడండి. 90వ కీర్తన 2వ వచనము, పర్వతములు పుట్టక మునిపే భూమి ఈ లోకంను నీవు పుట్టించుక మునిపే యుగ యుగములకు నీవే దేవుడవు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యుగ యుగములకు ఈ భూమి నిర్మించక ముందే దేవాది దేవుడు దేవుడుగా ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. భూమి లోకంను పుట్టింపక మునిపే
యుగ యుగంలో నీవే దేవుడవు, యుగ యుగములకు నీవే దేవుడు అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే 147వ కీర్తన 5వ వచనం చూసినట్టయితే 147వ కీర్తన 5వ వచనము, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానంకు మితి లేదు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మన ప్రభు యేసు క్రీస్తు మరి గొప్ప దేవుడుగా ఉన్నాడు. ఆయన తప్ప వేరే మార్గం లేదు. అందుకే అంటాడు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం ప్రకారం, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి ఇంటిలో ప్రవేశింపలేడని యేసయ్య పలికిన మాట. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన ప్రభు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానంకు మితి లేదు. అధిక శక్తి గలవాడు. అన్ని నామముల కన్నా పైనామము యేసు నామము. అంత గొప్ప దేవాది దేవుడు మనకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాడు. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమియోలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం చూసినట్టయితే, ఆ దేవుని బుద్ధి జ్ఞానములకు బౌలములు ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింప నేత, ఆయన తీర్పులను శోధింప నేంతో అశోకములను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, ఆయన మార్గంలో అంతా కూడా అగములను, దేవుని మార్గములు ఎంతో గొప్పమైనవి. దేవాతి దేవుడు మనల్ని నిర్మించిన విధానము మనం ఇప్పుడు మర్చిపోకూడదు. ఈ లోకంలో ఎల్లప్పుడూ కూడా మనం దేవుని గణపరిచి, దేవుడిని మహిమపరిచే బిడ్డలుగా ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, బాలులు సొమ్మసిలుదరు, అలయదురు, యవనస్తులు తప్పక తొట్టిలిదురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యవనస్తులు తప్పకుండా ఒకానొక సమయంలో తొట్టిలిదురు. వారి యవన కాలంలో వారు తీసుకునే నిర్ణయాలు, సరైన నిర్ణయాలు తీసుకోలేక ఎంతోమంది యవనస్తులు వారి యొక్క జీవితాలు మధ్యలో ముగించుకుంటూ ఉన్నారు. యవన కాలంలో ఉన్న బిడ్డలు వారు తీసుకునే నిర్ణయాలు హఠాత్తు అయిన నిర్ణయాలు, ప్రార్థన పూర్వకంగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం వల్ల అనేక మంది యవనస్తులు తొందరపాటు నిర్ణయాలతో ఆత్మహత్యలు చేసుకుంటారు. అందుకే వాక్యం అంటుంది, యవనస్తులు తప్పక తొట్టిలుదురు అనే మాట జ్ఞాపకం చేసి పెడుతుంది. బాలులు సొమ్మసిలుదరు, అలయుదురు, మరియు అలసిపోతారు. వారు తీసుకునే నిర్ణయాల పట్ల కొన్నిసార్లు మనం చూసినట్టయితే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యానుసారంగా వారు కట్టుకోలేక అనేక మంది యవనస్తులు వారి జీవితాలు మధ్యంతరనే ముగించుకుంటున్నారనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 25వ వచనం చూసినట్టయితే, ఇర్మియా గ్రంథం 31, కావున సిద్ధము చేయని వారేమి, మద్యములతో తిరుగులాడు వారేమి, మరి యూదా వారందరూ కూడా పట్టణంలో అందరూ వారు దేశంలో కాపురముందురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని వాక్యం తెలియజేసిన ప్రకారము, దేవుని వాక్యానుసారంగా కావున సిద్ధము చేయని వారేమి, అలాగే మద్యంతో తిరుగులో వారేమి, యూదా వారందరూ కూడా పట్టణంలో అందరూ కూడా వారి దేశంలో కాపురం ఉండరు. అలాగే ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, యవనస్తులుగా ఉంటున్న బిడ్డలు యవన కాలంలో వారు తీసుకునే నిర్ణయాల పట్ల, వారు తీసుకునే ఆ సమయంలో జాగ్రత్తగా వారు యెహోవా కొరకు ఎదురు చూస్తూ వాక్యానుసారంగా వారు కట్టుకొని వాక్యానుసారంగా వారు ఎదుగుదల ఉండే విధంగా తల్లిదండ్రులు చూడాలి. యవన బిడ్డలు వారు అలసిపోతారు. అలాగే వారు తీసుకునే నిర్ణయాల వల్ల అనేక మంది యవనస్తుల జీవితాలు మనం చూస్తున్నాము. ఎక్కడ చూసినా యవన బిడ్డలు మరి ఇంటర్ సెకండ్ ఇయర్ రాగానే ఆత్మహత్యలు చేసుకోవడం, అలాగే 10th క్లాస్లో ఫెయిల్ అవ్వడం, ఆత్మహత్యలు చేసుకోవడం, అలాగే వారు అలాంటి స్థితిలలో వారు తీసుకునే నిర్ణయాల వల్ల తల్లిదండ్రులకు ఎంతో బాధ, దుఃఖం కలిగిస్తుంది. కారణం ఏంటంటే వారు తీసుకునే నిర్ణయాలు ఆ ప్రకారం ఉంటున్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే చూసినట్టయితే దేవుని కొరకు కనిపెట్టుకునేవారు, యెహోవా కొరకు కనిపెట్టువారు వారు వర్ధిల్లుతారనే మాట జ్ఞాపకం చేస్తుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూసినట్టయితే దేవుని కొరకు ఎల్లప్పుడూ కూడా కనిపెట్టుకునే వారుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక నిరీక్షణ కలిగి
మన ఒక ఓప్ అన్నది నిత్యము దేవుని మీద ఆధారపడి ఉండాలి. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఉంటున్నప్పుడు దేవునిని గణపరిచే బిడ్డలుగా ఉండాలి. వాక్యం తెలియజేస్తున్న మాటను గమనించినట్టయితే యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురుచూచువారు దేవుని కొరకు ఎదురు చూసే అనుభవం కావాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం ప్రతి హృదయ కాలము మనం లేస్తున్నప్పుడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ మీ దినాన్ని ప్రారంభించినట్టయితే, ఆ దినం వాక్యం చదువుకున్నట్టయితే, ఆ దినమంతా కూడా వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. మన ప్రార్థన విన్నపములు వింటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నారు. దేవుని కొరకు ఎదురు చూసే అలాంటి మంచి మనస్సు అనేది మనకు కావాలనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. మనం చూసినట్టయితే కీర్తనలు 19వ కీర్తన చూసినట్టయితే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల 19వ కీర్తన చూసినట్టయితే యెహోవా కొరకు ఎదురు చూడడము అనే ఎంతో ధన్యత అనే సత్యాన్ని జ్ఞాపకం చేయబడుతుంది. 18వ కీర్తన చూసినట్టయితే, దేవుని కొరకు యెహోవా నా బలము, నేను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నేను నమ్ముకున్న రక్షణ, నా కేడము, నా రక్షణ శృంగారం, నా ఉన్నతమైన దుర్గము, నా దేవుడే. నేను ఆశ్రయించేదను నా మార్గంలో. నేను కీర్తినుడైన యెహోవాను నేను మొరపెట్టుచున్నాను. ఆయన నా శత్రువుల చేతుల నుంచి నన్ను రక్షించినాడు. మరణ పాశంలో నుండి నన్ను చుట్టుకున్నాను. భక్తిహీనులు వరదవల పొరవాల నా మీద పడి బెదిరింపగా, పాతాళము పొలము నన్ను అరుకట్టుకున్న మరణము ఉరుములు నన్ను ఆవరించిన నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసిని. ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించి నా మొర ఆయన సన్నిధికి చేరి ఆయన చెవులో జోరును. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవునికి మొరపెట్టడం, ఆపత్కాలంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు ఉత్తరం ఇస్తాడు. మనం చేయవలసింది ఒకటి, దేవుని కొరకు ఎదురు చూసే బిడ్డలుగా ఉండాలనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ఎల్లప్పుడూ కూడా దేవుని కొరకు మొరపెడుతూ దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలంను పొందుకుంటారని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. దేవుని కొరకు మనం కనిపెట్టుకొని వాక్యంలో మనల్ని మనం కట్టుకుంటూ వాక్యాన్ని విని వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకున్నప్పుడు మనం బలపరచబడుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిలకగా నడిచిపోదురు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు నూతన బలాన్ని మనం పొందుకుంటాము. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని వాక్యానుసారంగా మనల్ని మనము వాక్యమైన దేవాది దేవుడు మనతో మాట్లాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకుంటూ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుకుంటారు. మనం అలసిపోతాము. మనం అనేక సందర్భంలో మన ఒక శరీరంలో అలసిపోతుంది. ఆ సమయంలో తిరిగి మనం బలపరచబడాలి అంటే దేవుని కొరకు కనిపెట్టుకొని వాక్యానుసారంగా మనల్ని కట్టుకున్నప్పుడు తిరిగి మనల్ని దేవుడు బలపరుస్తాడు. తిరిగి దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. పక్షిరాజు ఆకాశంలో ఉంటుంది. అది చూసినప్పుడు అది చాలా పైన ఎగురుతూ ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన ఆత్మీయ జీవితం కూడా అలాగ ఉండాలి. దేవుని వాక్యంలో మనల్ని మనం కట్టుకొని ఎప్పుడు కూడా పైన ఉండేగా మనల్ని చూసుకోవాలి. ఎందుకంటే పక్షిరాజు మనం చూసినట్టయితే రెక్కలు చాపి పైకి ఎగురుతుంది. అది అల్లియక పరిగెత్తుతుంది. అది ఎంతో పైన కొండల పైన తన నివాసం ఉంటుంది. అలాంటి పక్షిరాజు జీవితం వల్ల మన జీవితం కూడా నూతన పరచబడుతుంది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలియక పరిగెత్తుదురు, సొమ్మసిలక నడిచిపోతారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవిస్తున్నప్పుడు
మనం అలసిపోము, ముందుకు సాగిపోతూ ఉంటాము. దేవుడు మనల్ని బలపరుస్తాడు. మనకు అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడు తిరిగి మనల్ని స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. మన సమస్యలు కానీ, మన కుటుంబంలో ఉన్న అనేక సమస్యలు ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, ఎన్నో శ్రమలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు. ఇవన్నిటిలో కూడా మనం మొదటగా చేయవలసింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒక శ్రమ వస్తుంది అంటే ఒక గొప్ప ఆశీర్వాదం నీకు వస్తుందనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక శ్రమ ముందుగా నీకు కలుగుతుందంటే, ఒకవేళ నువ్వు దేవుని బిడ్డగా దేవుని చిత్తంలో నువ్వు జీవిస్తున్నప్పుడు, అయ్యో నాకెందుకయ్యా శ్రమ, ఇంతగా భక్తిగా నేను జీవిస్తున్నాను, ఇంతగా దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నాను అన్నప్పుడు కొన్నిసార్లు దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఆ శ్రమలో, కష్టంలో నువ్వు తట్టుకోగలుగుతావా అని నిన్ను పరీక్షించినప్పుడు, ఆ పరీక్షలో నువ్వు నెగ్గినప్పుడు దేవుడు ఆల్రెడీ నీ కొరకు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని సిద్ధం చేసి ఉంచుతాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా ఇచ్చే దేవాది దేవుడు మన దేవుడు. మనకు సహాయం చేసే దేవాది దేవుడు, మనల్ని విడిపించే దేవాది దేవుడు, ప్రతి సమయంలో మనల్ని కాపాడే దేవాది దేవుడు. శ్రమలను చూసి, కష్టాలను చూసి భయపడకూడదు, ముందుకు సాగిపోతాము. శ్రమలు, కష్టాలు ఇవన్నిటిలో కూడా దేవుడు మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఎన్నడూ కూడా విడువడు, ఎడబాయుడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. చంటి బిడ్డను తల్లైనా మర్చును కానీ నేను నిన్ను మరువను, నేను నిన్న అరచేతిలో చెక్కుకున్నానని దేవుడు వాగ్దానం చేసింటాడు. ప్రియ దేవుడి సగ్గమా, దేవుడి ప్రజలరా, మన ఇంట్లో వారు మనల్ని మర్చిపోతుండొచ్చు, కొన్ని సందర్భంలో తల్లిదండ్రులు మర్చిపోతుండొచ్చు, కొన్ని సందర్భంలో పిల్లలు తల్లిదండ్రులు మర్చిపోతుండొచ్చు. ఎవరు మర్చినా నేను మడవను, ఇడవబాయను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందరూ మర్చిపోయినా, అందరూ మనల్ని విడిచివేసినా కానీ యేసయ్య నిత్యము మనకు తోడై ఉంటాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం యెహోవా కొరకు ఎదురు చూడాలి. మనం నూతన బలాన్ని పొందుకోవాలి అంటే దేవుని వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని, దేవుని వాక్యానుసారంగా వాక్యంలో మనల్ని మనం కనపరుచుకుంటూ, వాక్యంలో మనం జీవిస్తున్నప్పుడు మనం నూతన బలాన్ని పొందుకుంటాము. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజు వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలియక పరిగెత్తుదురు, సొమ్మసిలేక నడిచిపోదురు. దేవుడు అట్టి కృప మీ అందరికీ కూడా అనుగ్రహించును గాక. మీ శ్రమలో, మీ కష్టాల్లో దేవుడు మీకు తోడై ఉన్నాడు. మిమ్మల్ని విడిపించే దేవాది దేవుడు మీ పక్షాన ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు సమస్తము నిర్మించిన దేవాది దేవుడు, సజీవుడైన దేవాది దేవుడు, నిత్యము మనతో ఉండే దేవాది దేవుడు, ప్రతి ఒక్క అవసరతను తీర్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలరా, నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు విశ్వసించాలి, ఇది దేవుడు నాకు ఇస్తాడు అని. నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అది నీకు ఏదైనా ఉండొచ్చు, అది ఏ సమస్య అయినా ఉండొచ్చు, ఏ కష్టమైన ఉండొచ్చు, ఏ బాధ అయినా ఉండొచ్చు, ఏ దుఃఖమైన ఉండొచ్చు, అనారోగ్యమైన ఉండొచ్చు, విడిపించే దేవాది దేవుడు మన పక్షాన ఎప్పుడు ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా మన కాపరిగా ఉన్నాడు, మనల్ని విడిపించే దేవాది దేవుడు, మనకు సహాయం చేసే దేవాది దేవుడు, నిత్యము మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని దేవాది దేవుడు, మనల్ని నిత్యము కాపాడే దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నాడు. నిన్ను విడిపించే దేవాది దేవుడు నీ పక్షాన ఉన్నాడు. భయపడకు, దిగులు పడకు, చింతించకు. ఎవరు నన్ను చూస్తలేరు, ఎవరు నాతో మాట్లాడతలేరు, ఎవరు నన్ను బలపరుస్తలేరు అని నువ్వు అనుకున్నట్టయితే నిన్ను బలపరిచేవాడు దేవుడే. పక్షిరాజు వలె రెక్కలు చాపి తిరిగి నేను పైకి ఎగిరే విధంగా దేవుడే చేస్తాడు. భయపడకు, నీ సమస్యలను చూడకు, నీ బాధలను చూసి నువ్వు కృంగిపోకు. ఈ హృదయ కాలము దేవుని కొరకు ఎదుర్చూడు, ఆయన నూతన బలాన్ని దయచేస్తాడు. నేను దేవాది దేవుడు, నేను సమృద్ధిగా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సగ్గమా, దేవుని ప్రజలారా, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని గురించి ప్రార్థన చేయండి. మా గురించి ప్రార్థన చేయండి, సేవ గురించి ప్రార్థన చేయండి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. దేవుని మహాకృపను బట్టి నిన్నటి దినాన బ్యాప్టిజం హౌస్ కట్టడానికి దేవుడు తన కృప చేత సహాయం చేశాడు. అలాగే చర్చ్ పెయింటింగ్స్ అన్నింటిలో విషయంలో దేవుడు సహాయం చేస్తున్నాడు. ఇంకా అనేకమైన పనులు ఉన్నాయి, అవన్నిటి విషయంలో కూడా దేవుడు సహాయం చేసే విధంగా, మరి పరిచర్యని దీవించే విధంగా, ఫేత్ మినిస్ట్రీస్ మందిరాన్ని దేవుడు గొప్పగా దీవించి ఆశీర్వదించే విధంగా, మా ప్రయాణాల గురించి, మా పరిచర్య గురించి, అలాగే సేవలో అనేక ఇంకా గొప్ప కార్యాలు దేవుడు జరిగించే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మనల్ని జ్ఞాపకం చేసుకునండి.
మరి దేవుని మా కృపను బట్టి మరి ఈ యొక్క నెల చివరిలో పాస్టర్స్ మీటింగ్ కూడా పెట్టాలని ప్రార్థన చేస్తున్నాము. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. దేవుడు ఇంతవరకు అయితే మరి నిన్నటి దినాన బాప్టిజం హౌస్ కట్టడానికి దేవుడు తన కృప చూపించాడు. అలాగే మందిరంలో మరి పెయింటింగ్స్ వేసే విషయంలో కూడా దేవుడు తన కృప చూపించాడు. అలాగే ఇంకా అనేక పనులు ఉన్నాయి, అవన్నిట్లో కూడా దేవుడు తన కృప చూపించే విధంగా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మా యొక్క సేవను, పరిచర్యను, ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని జ్ఞాపకం చేసుకునండి. మా సేవ మరి పరిచర్య నిత్యం కూడా ప్రార్థన చేయండి. ఇంకెన్నో గొప్ప కార్యాలు మరి దేవుని యొక్క సన్నిధిలో, దేవుని మందిరంలో చేయాలని ప్రార్థన చేస్తున్నాము. అవన్నిటి విషయంలో దేవుడు సహాయం చేసే విధంగా మీ వ్యక్తిగత ప్రార్థనలో మనల్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా హృదయ కలము నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు. యెహోవా కొరకు ఎదురు చూచిన వారు నూతన బలాన్ని పొందుకుంటారని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి తండ్రి మనల్ని బలపరిచి మనల్ని దీవిస్తున్న దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. మరి ఫెయిత్ మినిస్ట్రీస్ మందిరాన్ని మీరు దీవించి ఆశీర్వదించి తండ్రి నేను అడ్డి దినాన బాప్టిజం హౌస్ కట్టడానికి నీ కృప ద్వారా సహాయం చేసినందుకు వందనములు. అలాగే తండ్రి కలర్స్ విషయంలో కూడా నువ్వు సహాయం చేస్తున్నందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను తండ్రి. మందిరం అంతా కూడా కలాస్ చేయడానికి నైనా ప్రభావ మరి ఇవాళ కూడా కలాస్ జరుగుతుండగా, ఇవాళ కూడా మరి బాప్టిజం నేను ఇంకా పనులు జరుగుతుండగా అన్నిట్లో కూడా నీ కృప చూపించండి. అలాగే తండ్రి మరి తండ్రి పాస్టర్స్ మీటింగ్స్ కూడా పెట్టాలని, ఉమెన్స్ పాస్టర్స్ మీటింగ్ పెట్టాలని నైనా ప్రభావ ప్రార్థన చేస్తున్నాము. దాన్ని కూడా జరిగించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. ఇంకా మందిరంలో ఉన్న అనేక అవసరతలు ఉన్నాయి తండ్రి ప్రభావ, అన్నిటిని కూడా తీర్చి నైనా మీరే మహిమ ఘనత పొందుకోమని నా జడనే యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన లోక రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధానము, కృప ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకు మీ కుటుంబంలోకి తోడై నీడైడునుగాక. ఆమేన్.